శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరి 52వ శ్లోకము. ఈశ్వరుడు మేఘము వంటివాడు, శంకరుల మనస్సు చేతకము వంటిది. శంకరుల మనస్సు అనే చేతకము ఈశ్వరుడు అనే మేఘాన్నే కోరుతోందని చెప్పారు. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మశ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరమద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. ఈ శ్లోకమునకు భావము: హే శంభో, నీలకంధర, నా మనస్సు అనే చేతకము నీలమేఘమును వలె వాంఛిత సిద్ధి కొరకు నిన్ను దర్శించడానికి వేచి ఉంది. మేఘము కరుణతో జలమును వర్షిస్తుంది, నీవు సైతము కరుణామృతాన్ని వర్షిస్తావు. మేఘము సస్యాదులను ఎండింపచేసే గ్రీష్మాన్ని తొలగిస్తుంది, నీవు మహావిపత్తులనే సంతాపాన్ని తొలగిస్తావు. మేఘము సస్యములను చక్కగా ఫలింపజేస్తుంది, నీవు విద్య అనే సస్యానికి బ్రహ్మానందానుభవం అనే ఫలాన్ని కలిగిస్తావు. దేవతలు, పండితులు మొదలైన వారంతా మంచి మనస్సులతో నిన్ను భజిస్తారు. రైతులంతా శుభప్రదమైన సస్యఫలాలను మేఘుణ్ణి కోరతారు. నెమళ్ళు మేఘాన్ని చూసి ప్రీతితో నాట్యం చేస్తాయి. నీవు కైలాస పర్వతంలో నివసిస్తావు, మేఘము సైతము పర్వతము పైననే నివసిస్తుంది. నీవు కామరూపుడవు, మేఘము కూడా కామరూపము కలదే. నీవు జటామండలాన్ని ధరిస్తావు, మేఘము మెరుపుల మండలాన్ని ధరిస్తుంది. కాబట్టి నీవు మేఘుని వంటి వాడవు. చేతకపక్షి మేఘాన్ని కోరినట్లు నా మనస్సు నిన్ను కోరుతోంది. శంకరులు ఈశ్వరునికి ఇలా నివేదించారు: ఈశ్వర, నీవు దయా అనే అమృతవర్షాన్ని కురిపిస్తావు. సమర్థుడవు. జ్ఞానము అనే గొప్ప పంటను పండించడానికి పండితులు, దేవతలు నిన్ను సేవిస్తారు. నీవు ఇష్టమైన రూపాలు ధరిస్తూ ఉంటావు. నీ భక్తులు అనే నెమళ్ళు నిన్ను చూసి పారవస్యంతో నృత్యం చేస్తూ ఉంటాయి. నీవు పర్వతంపై నివసిస్తావు. నీవు మెరిసిపోయే జటామండలంతో ఉంటావు. నీవు నీలకంధరుడవు. అటువంటి నిన్ను నా హృదయం అనే చేతకం ఎల్లప్పుడూ కోరుతోంది. శంకరులు ఈ శ్లోకంలో శివుణ్ణి నీలమేఘంతో పోల్చి ప్రార్థించారు. శివుడు నీలకంధరుడు అంటే నల్లని కంఠము కలవాడు. మేఘము కూడా నీలకంధరము అంటే నల్లని జలాన్ని ధరిస్తుంది. శివుడు కరుణ అనే అమృతము వర్షిస్తాడు. మేఘము దయతో నీటిని వర్షిస్తుంది. శివుడు ఆపదలనే గ్రీష్మతాపాన్ని చల్లారుస్తాడు. మేఘము గొప్ప ఎండతాపాన్ని చల్లారుస్తుంది. శివుడు విద్యను అనగా ఉపాసనను సఫలం చేస్తాడు. మేఘము పైరు పంటలను సఫలం చేస్తుంది. మంచి మనస్సు గలవారు శివుణ్ణి ప్రార్థిస్తారు. మంచి మనస్సు గలవారంతా సకాల వర్షాలు పడాలని మేఘాన్ని కోరతారు. శివుడు ఇష్టం వచ్చిన రూపాన్ని ధరిస్తాడు. మేఘం కూడా చిత్ర విచిత్రమైన ఆకారాలను ధరిస్తుంది. శివుడి ఎదుట భక్తులు నృత్యం చేస్తారు. మేఘాన్ని చూసి నెమళ్ళు నృత్యం చేస్తాయి. శివుడు పర్వతంపై నివసిస్తాడు. మేఘము సైతము పర్వతంపై నివసిస్తుంది. మేఘం మెరుపులు కలిగి ఉంటుంది. శివుడికి ప్రకాశవంతమైన జడలు ఉంటాయి. మేఘం కోసం చేతకం పరితపించిన విధంగా భక్తులు శివుడు కోసం పరితపిస్తారు. ఈ విధంగా శివుడిలో మేఘానికి ఉన్న లక్షణాలన్నీ కనబడతాయి. శంకరులు అందువల్లే శివుణ్ణి నీలమేఘంతో పోల్చి తన మనస్సును చేతకంగా చెప్పి తన మనశ్చేతకాన్ని నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి సంతోషించమన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మేఘం కోసం చేతకపక్షి పరితపించేటట్లు భగవంతుని కోసం పరితపించే భక్తుల మీదనే భగవంతుని కరుణామృత దృష్టి పడుతుంది. అప్పుడు వారి తాపాలన్నీ తీరతాయి.
వారి విద్య సార్థకం అవుతుంది, వారి జ్ఞానం ఫలప్రదం అవుతుంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.